హలో! వెల్కమ్ టు విద్యా వ్లాగ్స్. ఈ జనరేషన్ పిల్లలు బాగా ఫోను చూస్తూ అసలు ఆడటం అనేదే మర్చిపోయారు. అలాంటి పిల్లలకి ఇలాగా ఎంగేజింగ్ పజిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అని నేను అనుకుంటున్నాను. Ready, fight. ఈ పజిల్ పిల్లల మోటార్ స్కిల్స్‌ని డెవలప్ చేయడానికి చాలా హెల్ప్ చేస్తుంది. ఫస్ట్‌లీ మనం ఈ స్పైన్ తీసుకొని స్కల్‌తో అటాచ్ చేసుకోవాలి. నెక్స్ట్ జా తీసుకొని స్కల్‌కి అటాచ్ చేసుకోవాలి ఇలాగా. Ready, fight. ఇలా నేను చూపించినట్లు మనం అటాచ్ చేసుకోవాలి. తర్వాత ఇలా రిబ్స్ తీసుకొని అటాచ్ చేసుకోవాలండి. ఈ రిబ్స్ అనేవి 2 సైడ్స్ రైట్ అండ్ లెఫ్ట్ రిబ్స్ మనకి కనిపిస్తున్నాయి కదా! ఇలాగా అటాచ్ చేసుకొని పర్ఫెక్ట్‌గా సెట్ అయ్యేలాగా ప్రెస్ చేసుకోవాలి. ఇలా మనం ప్రెస్ చేసుకుంటే మనకి అప్పర్ బాడీ అనేది సెట్ అయిపోయింది. నెక్స్ట్ మనం వచ్చేసి హిప్ బోన్ అంటే నడుము ఎముకలు ఉంటాయి కదా! ఆ హిప్ బోన్‌ని మనం ఇలాగా అటాచ్ చేసుకోవాలి. ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత 2 సైడ్స్ కూడా మనం క్లియర్‌గా అటాచ్ చేసుకొని ప్రెస్ చేసుకోవాలి గట్టిగా. పర్ఫెక్ట్‌గా సెట్ అయిపోయింది ఈ హిప్ బోన్. ఇప్పుడు చూస్తున్నారు కదా! మనం స్కల్, స్పైన్, రిబ్స్ అండ్ హిప్ బోన్ అనేది మనం సెట్ చేసాం. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం లాంగ్ బోన్ మన బాడీలో నెక్స్ట్ వచ్చేసి ఫీమర్ అంటే థై బోన్‌ని మనం అటాచ్ చేస్తున్నాం. ఈ థై బోన్ అనేది మన బాడీలోనే అతి పెద్ద బోన్ అని అంటారు. ఈ థై బోన్‌ని మనం ఇలా ప్రెస్ చేసుకొని ఫిక్స్ చేసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి షిన్ బోన్స్ అని మనమైతే మన పాదాల పైన ఉండే బోన్స్‌ని షిన్ బోన్స్ అంటారు. ఈ బోన్స్‌నైతే అటాచ్ చేసుకున్నా. చూసారు కదా! ప్రాపర్‌గా 70% మన బాడీ బోన్స్ అయితే అటాచ్ అయిపోయాయి. ఇప్పుడొచ్చేసి మన బాడీలో షోల్డర్ బ్లేడ్ అంటారు. ఈ షోల్డర్ బ్లేడ్‌ని అయితే ఇప్పుడు నేను అటాచ్ చేస్తున్నాను. ఈ షోల్డర్ బ్లేడ్‌ని అటాచ్ చేసిన తర్వాత ఈ షోల్డర్ బోన్‌ని అయితే మనం పర్ఫెక్ట్‌గా ఇలా సెట్ చేసుకొని ఫిక్స్ చేసుకుంటున్నాం. దీన్ని షోల్డర్ బ్లేడ్ అంటారు. స్కేప్యులా అని కూడా అంటారు. ఇలా ప్రెస్ చేసుకొని గట్టిగా ఫిక్స్ చేసుకున్న తర్వాత పర్ఫెక్ట్‌గా మనం ఇలా చూసుకొని చెక్ చేసుకొని మనం ఇప్పుడైతే ఆర్మ్ బోన్ అనేది మనం ఫిక్స్ చేస్తున్నాం. అంటే హ్యాండ్ బోన్ అనేది మనం ఫిక్స్ చేస్తున్నాం. ఈ హ్యాండ్ బోన్స్ అనేవి మనం లెఫ్ట్ అండ్ రైట్ చాలా పర్ఫెక్ట్‌గా ఫిట్ చేస్తే మనకి ఎలాంటి ప్రాబ్లమ్ లేకుండా ఫిక్స్ అవుతాయి. అంతే. మనం మొత్తం సెట్ చేసేసాము. ఈ బాడీని, ఈ స్కెలిటల్ బాడీని మనమైతే క్లియర్‌గా ఫిక్స్ చేసేసాము. అంతే. మనం ఈ లెగ్ బోన్స్, ఈ ఫీట్ అనేవి మనం ఫిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా స్కెలిటల్ బాడీ అనేది మనకి ఫార్మ్ అయిపోయింది. ఈ స్కెలిటన్ బోన్స్‌ని మనం ఇప్పుడు బాడీలోకైతే మనం ఫిక్స్ చేయబోతున్నాం. చూసారా? బాడీ ఎంత క్లియర్‌గా ఇచ్చారో. ప్రతీదీ మనకి పిల్లలకి లెర్నింగ్ అండ్ ఎంగేజింగ్‌గా చాలా బావుందండి. నేనైతే చాలా ఎంజాయ్ చేస్తున్నాను పెడుతూ. మా పిల్లలైతే చాలా బాగా యూజ్ చేస్తున్నారు దీన్ని. ఇలా బాడీనైతే ఫిక్స్ చేసుకున్నాము. నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి నేను ఫూట్ అయితే సెట్ చేసి మా బాడీ క్యాప్‌ని వేసేస్తున్నాను. ఫుల్ క్యాప్ వేసి చక్కగా దీన్ని కూడా మనం గట్టిగా ప్రెస్ చేసుకొని ఫిక్స్ చేసుకున్నాము. అంతే. మన స్కెలిటల్ బాడీ అనేది క్లియర్‌గా పిల్లలకి కూడా ఈ టాయ్ పిల్లల మోటార్ స్కిల్స్‌ని డెవలప్ చేయడానికి ఎంతో హెల్ప్ చేస్తుంది.